హల్లెలూయా! బావున్నారా? ఆయన కృప మీకు తోడైయుండునుగాక. వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం యందు నమ్మిక ఉంచి ప్రతిరోజు గూడా ప్రార్థన చేయండి. దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నారు గదా! మీలో చాలామంది గూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభువు మీ కృప మీకు చూపబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చెయ్యదు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు బలమంతటి మీద దేవుడు తన బిడ్డలైన మనకి అధికారాన్నిచ్చాడు. శత్రువు ఎంత లేచినా, సాతాను ఎంతగా హాని చేయాలని ప్రయత్నం చేసినా, ఎంత మాత్రం గూడా వాని బలము తన ప్రజల ఎదుట ఆహ్, ఆహ్, ఉండదు దేవుని బిడ్డలారా. వాడు బలహీనుడవుతాడు. వాడు త్రొక్కబడతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏందంటే, ఏది ఎంత మాత్రం గూడా హాని చేయదు. వాడు బలముతో వాడు మీ పైకి లేస్తూ వస్తుండొచ్చు మీకు హాని చేయాలని, మిమ్మల్ని పడగొట్టాలని, వాడు హాని చేసి మిమ్మల్ని పాడు చేయాలని వాడు మీ పైకి వస్తుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏది ఎంత మాత్రం కూడా హాని చేయదు. ఎందుకంటే తన ప్రజలకు ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన ప్రజలకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. అందుకే చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్ని వారిని ఏం చేయలేకపోయింది. అందుకే యెషయా గ్రంథంలో మనం చదివినప్పుడు జలముల మధ్య నడిచిన మునిగిపోలేదంట. అగ్ని జ్వాలల మధ్య నడిచినా కాలిపోదలంట. కారణం, ఏది ఎంత మాత్రం కూడా హాని చేయలేదు. ఎందుకంటే దేవుడే తన ప్రజలని కాపాడువాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను దేవుడు ఏ హాని కూడా, ఏది ఎంత మాత్రం కూడా హాని చేయకుండా ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. శత్రువు బలమంతటి కూడా దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రభువునందు నమ్ముతూ ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హాని ఎంత మాత్రం జరగదు అని చెప్పండి. నాకు హాని జరగదు, అపాయం రాదు, ఆపద జరగదు, ఆపదలో పడను అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఏది ఎంత మాత్రం నువ్వు హాని చేయదన్నావు. అవును ప్రభువా, దుష్టుడు సాతానుడు వాడు లేచిన అయ్యో వాని బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు. అవును ప్రభు, కొన్నిసార్లు మీ బిడ్డలు నాయన కొన్ని వాటిని చూసి భయపడుతున్నారేమో, హాని జరుగుతుందేమో, ఆపదలో చిక్కుకుంటామేమో, అపాయం సంభవిస్తుందేమో అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు మాట్లాడిన మాట నమ్మదగింది కనుక మీ మాట యందు విశ్వసిస్తుండగా వారి కుటుంబాలని వారి చుట్టూ మీ కంచె నుంచి కాపాడుతున్నందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.